1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి సోషల్ యాక్టివిస్ట్ అండ్ హైకోర్టు అడ్వకేట్ ఉషశ్రీ. సో కేతన్ ఇన్సిడెంట్ చూసిన తర్వాత చాలా మందికి భయం వేస్తుంది. పెళ్ళైన తర్వాత హనీమూన్ అని చంపడం ఒక ఎత్తు అయితే, పెళ్లి కుదిరిన తర్వాత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చంపడం అనేది, ఇదంతా ఎక్కడ మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే ఇంత పెద్ద ఇష్యూలు జరుగుతున్నాయి. కాబట్టి పెళ్లి అంటే భయపడే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఉష చెప్తుంది. నమస్తే ఉష. నమస్తే రాధా. సో ఒక అడ్వకేట్గా, ఒక సోషల్ యాక్టివిస్ట్గా, ఒక కౌన్సిలర్గా, నిజంగా పెళ్ళి అనేది చాలా మంది ఈ మధ్య కాలంలో భయపడిపోతూ ఉన్నారు. పెళ్ళి అయిన తర్వాత చంపడం ఒక ఎత్తు అయితే, పెళ్ళి మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత పాపం ఎంగేజ్మెంట్ అని కేతంది చూసాం. అంటే ఇక్కడ అందరి మిస్టేక్, ఈవెన్ పాపం కేతన్ కూడా అతి అమాయకత్వంతో తన ప్రాణాలంతనే తీర్చుకున్నాడేమో, అవతల దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు అయిపోయింది కేతన్ని చూస్తే. సో ఇలా భయపడే వాళ్ళకి పెళ్ళి అంటే ఫస్ట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు పెళ్ళికి ఎలాంటి జాగ్రత్తలు అన్నది ఎక్కడ ఉండదు. ఇంక ఇప్పుడున్న సిచ్యువేషన్లో కంపల్సరీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా 100%. ఇప్పుడు నువ్వు అడిగిన దాంట్లో 2 విషయాలు చెప్తాను. నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి క్రైమ్ రేట్ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ మ్యారేజ్, మ్యారిటల్ రిలేషన్షిప్ లేదా లివింగ్ రిలేషన్షిప్ లేదా లవ్వింగ్ రిలేషన్షిప్లోనే పర్సంటేజ్ విపరీతంగా పెరిగింది లాస్ట్ 3-4 ఇయర్స్లో. రెండోది కేతన్ విషయంలో షియాగోయల్ అనాలా, అంటే నాకు ఇది ఇప్పుడు నేను సోషల్ యాక్టివిస్ట్గా మాట్లాడతాను. ఒక సామాజిక స్పృహ బాధ్యత ఉన్న వ్యక్తిగా, ఆడపిల్లలు రీసెర్చెస్ ప్రకారం 50 ఏళ్ల నుంచి డౌరీ దత్తులు, గుళ్ళు కాల్ చేసి సిలిండర్ తీసేసి చంపేయడము అండ్ కట్నం మీద వేధింపులకి గురయ్యి ఎన్నో సంవత్సరాలు భరిస్తూ సహిస్తూ క్షమిస్తూ ఉన్న వాళ్ళని కూడా ఇబ్బందికరంగా చంపేసే చావులు చూస్తున్న పెళ్లిళ్ళు ఆగని పక్షంలో 4-5 అబ్బాయిలో లేకపోతే 20 మంది అబ్బాయిలో చనిపోతే ఎందుకని ఈ రివల్యూషన్ వచ్చిందనేది నా ప్రశ్న. మగాడి బతుకుకి ఆడదాని జీవితానికి ముడేసే బంధం మ్యారేజ్. ఓకే, అండ్ వీళ్ళిద్దరూ సక్రమంగా ధార్మికంగా కాపురం చేసి ధర్మబద్ధమైన కామాన్ని కోరికని భార్యతో తీర్చుకుంటూ కనే బిడ్డల్ని, సొసైటీలో ఉండే కొన్ని పనుల్ని బాధ్యతాయుక్తంగా చేసేది మగాడి రెస్పాన్సిబిలిటీ. ఇది విస్మరిస్తూ మల్టిపుల్ ఎఫైర్స్ పెట్టుకుంటూ ఏం మెసేజ్ ఇస్తున్నారో మగాళ్ళు తెలియని సొసైటీలో బతుకుతూ, ఆడది ఎప్పుడైతే రెబెల్ అవుతోందో ఆ రెబెల్ అయిన ఒక 10-20 సందర్భాలను తీసుకొని ఎన్ని మైండ్స్, ఎన్ని వీడియోస్, మగాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే అమ్మో వాళ్ళ అమ్మ వాళ్ళు ఎంత భయపడిపోతున్నారో, అసలు మగాడికి సెక్యూరిటీ లేదు, మరి ఆడపిల్లలకి. ఐఎమ్ సో సారీ టు ఆస్క్ యూ లైక్ దిస్. ఇక్కడ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మనకి కన్సెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది హిందూ మ్యారేజ్ యాక్ట్ లో ఉంది అండ్ సెక్షన్ 5. అండ్ మనకి ధార్మికంగా పాతకాలం నుంచి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చాలా క్లియర్ గా చెప్పాడు ఏమని, ఆడపిల్ల ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా ఈ మ్యారేజ్ ఒప్పుకుంటేనే పెళ్లి అనేది ధర్మబద్ధంగా చెయ్యాలి అనేది చెప్పారు. ఎందుకంటే ఒక బిడ్డనికి జన్మనిచ్చి ఆ కుటుంబ వ్యవస్థని కాపాడుతూ దీర్ఘకాలంలో, అంటే ఒక 50-60 ఏళ్ళు దీర్ఘకాలంలో ఆ కుటుంబాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ఎవరిది? ఆడవాళ్ళది. ఓకే, సో మనకి రీజనింగ్ అనేది పక్కన పెట్టేసి కట్న కానుకలు అనే కాంటెక్స్ట్ ఎందుకు తెచ్చారంటే, ఒక ర్యాండమ్ పర్సన్ ఇంకొక ఇంట్లోకి వెళ్ళామనుకో, వాళ్ళ పద్ధతులు వాళ్ళకి తగ్గట్టు ఉండటం ఈ అమ్మాయికి ఇనీషియల్ గా అర్థం కాదు, తెలియదు. స్త్రీధనంగా ఇచ్చేవాళ్ళు పాతకాలంలో. ఆడపడుచు కట్నమో లేకపోతే ఇట్లన్నిటికి రిజెక్షన్ అని చెప్తున్నారు. డౌరీ డెత్ కేసులు ఎక్కువ జరుగుతున్నాయి. దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, మ్యారేజ్ కి ముందే మ్యారేజ్ ఫెయిల్ అయిపోతుంది. కట్న కానుకల విషయంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నీకన్నా ఎక్కువ కట్నం ఇస్తారు అనే ఒక స్టాండర్డ్ ఎన్ని కేసెస్ చూస్తున్నాను. నిన్ను కాకుండా ఇంకోళ్ళు పెళ్లి చేసుకుంటే నాకు ఎక్కువ డౌరీ వచ్చేది అని చెప్పి భార్య ఎంత కుంగిపోతున్నా అత్తమామలు, అంటే వాళ్ళ ఆడపడుచులు, ఇంకో ఇంటి కోడళ్ళైనా సరే వాళ్ళు ఈ మాటలు మాట్లాడటం. భర్త అయితే అసలు ఇక డిఫాల్ట్ ఇదే మాట మాట్లాడటం. ఇది ఎందుకు ఇదివరకు ఇచ్చేవాళ్ళు అంటే, రాదా, ఒక కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు తెలియని వ్యక్తులకి వాళ్ళకి గిఫ్టింగ్, అంటే వాళ్ళని ప్రేమగా ఆహ్వానించడానికి నేను ఒక అమ్మాయిని
నా అత్తమామల ఇంటికి వెళ్తున్నాను, నేను నా లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించడానికి వాళ్ళకి సిరితో సంపదతో అంటే పట్టు వస్త్రాలతో లేకపోతే బంగారంతో లేకపోతే గిఫ్ట్లతో లేకపోతే ఇంట్లో ఇంకా వాళ్ళకి ఉన్నా సరే సామాన్లు ఇంకో ఎలైటెడ్ సారెలాగా మనకి శాస్త్రం క్రియేట్ చేస్తే ఏంటంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి అమ్మాయిని వెల్కమ్ చేస్తారు. అది మనల్ని తెచ్చింది కృషి చేసింది, చిన్న చిన్న తప్పులు పొరపాట్లు మన ఇంట్లో అడ్జస్ట్ అవ్వడానికి రామ్మ అలా కాదమ్మా ఇలా చేద్దాము. ఇది వరకు పాతకాలంలో మనకి గిన్నెలు కూడా లోహాలతో ఉండేవి. సో అది తేవడం వల్ల ఏమవుతుందంటే ఆ అమ్మాయి మీద రెస్పెక్ట్ పెరిగి మన ఇంటికన్నా ఒక మెట్టు ఎక్కువ ఇంటికి మాత్రమే అమ్మాయిని ఇవ్వాలనేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి దగ్గర ఆల్రెడీ చాలా ఉంటది. ఈమె తీసుకెళ్ళింది కూడా లవ్ అండ్ అఫెక్షన్ తో ఇచ్చింది తప్పించి వాళ్ళ దగ్గర ఉన్న ధనం కన్నా తక్కువే ఉండుంటది. వాళ్ళు ప్రేమగా వాటిని స్వీకరించి ఆ బిడ్డని అల్లారు ముద్దుగా తల్లిదండ్రులు పెంచిన పద్ధతికి దగ్గరగా వాళ్ళు ఆహ్వానించడానికి ఇది కట్న కానుకల యొక్క నిగూఢార్థం. ఇది ఏమైపోయింది ఆఖరికి, దిస్ హాస్ బికమ్ డౌరీ డెత్స్ అమ్మాయిలకి. అండ్ పెళ్లి కాకముందు ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సియా గోయల్ చంపేసింది అంటున్నారు. ఎంగేజ్మెంట్ కి పెళ్లికి మధ్యలో బ్రేకప్లు అయినందుకు లేకపోతే ఇష్టం లేదని అమ్మాయిలు చెప్పినందుకు వాళ్ళని హాంట్ చేసి వాళ్ళు ఇంకో పెళ్లిళ్ళు చేసుకుంటుంటే వాళ్ళకి ఫోటోలు ఇమేజ్లు మెసేజ్లు వీడియోలు పెట్టి చెడగొట్టిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. ఇది తెలియదు, జనాలకి తెలియదు. సో రెడ్ ఫ్లాగ్స్ అంట. మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు, ఫారెన్ లో చదువుకుంది అమ్మాయి. ఫారెన్ లో డాక్టర్ అంటే తోపు, ఇంట్లో మనకి కాస్ట్ చూస్తారు, డబ్బులు చూస్తారు, మన స్థితిగతికి సరిపడే వాళ్ళ లేదా చూస్తారు. అమ్మాయి బాగా సంపాదిస్తుంది, మా అబ్బాయి సుఖపడతాడు అని కూడా ఆలోచించి ఆ అమ్మాయి కూడా ఏమిటి సర్లే కాస్త మన క్యాస్టే కదా. ఇప్పుడు అమ్మాయిలు కూడా చాలా చాలా మంది టీనేజ్ కూడా చూసేది ఏంటో తెలుసా, మన క్యాస్టా, డబ్బులు మనకు బాగుందా, మనకి తొలుతొగుతుందా. యాక్చువల్గా పెళ్లిలో కావాల్సింది ఏంటంటే రాదా, లవ్ అండ్ ఎఫెక్షన్, ఎమోషన్స్. ఇది లా చూడదు. నేను ఎక్స్క్లూజివ్ గా ఎందుకు చెప్తున్నానంటే లా ఏదైతే చూడదో దాని బేసిస్ మీద మీరు పెళ్లి చేసుకొని కాన్ఫ్లిక్ట్ రాగానే లా ఏదైతే చూస్తుందో దాని బేసిస్ లో విడిపోవడానికి ట్రై చేస్తున్నారు. నీకు అర్థమవుతుందా లాజిక్? అర్థమవుతుంది. సో ఏదైతే కలిసిందో అప్పుడు మీకు లా కాదు కదా, రూల్ బుక్ ఉండదు. లవ్ అండ్ వార్ ఎనీథింగ్ ఈజ్ ఫైన్. అలా కలిసి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు, చనిపోయినప్పుడు, రెడ్ ఫ్లాగ్స్ వచ్చినప్పుడు, డొమెస్టిక్ వైలెన్స్ జరిగినప్పుడు, 498 కేసులు వేసేటప్పుడు, టార్చర్ వేసేటప్పుడు నీకు లా కావాలి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే కలిసేటప్పుడు కూడా అంటే ప్రీనాప్చువల్ అగ్రిమెంట్స్ ఇవన్నీ ఫారెన్ ధోరణి అని అంటారు. అసలు అవి కూడా వదిలేసి ఇద్దరు వ్యక్తులు కలిసి కాపురం చేద్దామని అమ్మాయి అబ్బాయి అనుకున్నప్పుడు, ఇద్దరు కుటుంబాలు కలిసి లాంగ్ టర్మ్ లో రిలేషన్షిప్ ఆఫ్ మ్యారేజ్ కి వెళ్ళేటప్పుడు ఇన్లాస్ మ్యారేజ్ కి ముందే కూర్చొని విభేదాలు వాగ్వివాదాలు ఏ రకంగా రాబోతాయో ఒక చిన్న మీటింగ్ నాలాంటి వాళ్ళని మధ్యలో పెట్టుకొని మాట్లాడి రెడ్ ఫ్లాగ్స్ ఏమన్నా ఉంటే పెళ్లికి ముందే దాన్ని గమనించుకుంటూ ఇక్కడిక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తే కనుక ఇక్కడిక్కడ మనం ఇలా బిహేవ్ చేద్దాము, ఇలా అడుగుదాము. అంటే ఒక స్టాండర్డ్ రూల్ బుక్ అనేది ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ లో మొరాలిటీ వేరు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరు, ట్రెడిషన్స్ వేరు, డిఫాల్ట్ గా ఆపాదించుకునేది వేరు. ఇప్పుడు మోడర్న్ అమ్మాయిలేమో దీని అంతటికి సర్దుకోవడానికి ట్రై చేసిన సిచ్యువేషన్ సహకరించక వాళ్ళ జాబ్ కానీ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్లు, ఎక్స్ రిలేషన్షిప్స్, గర్ల్స్ కానీ అద్దుకోలేక ఉన్నారు. సో మోస్ట్లీ ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ అమ్మాయి కేసుకు వస్తే మన దగ్గరకు వచ్చింది. పెళ్లికి ముందు వాళ్ళు మాట్లాడుకోవడానికి కుదరలేదు. అమ్మాయి ఫారెన్ లో ఉంది, అబ్బాయి ఇంకో స్టేట్ లో ఉన్నాడు, పెళ్లి కలిశారు, పెళ్లి అయిన 3వ రోజుకే డివోర్స్ అప్లై చేశారు. సో పెళ్లికి ముందే రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతున్నాయి అనేది కాన్సెప్ట్ కి రీజన్ ఏంటంటే పెళ్లికి ముందే మీరిద్దరూ మనస్సు, ఎమోషన్స్, పద్ధతులు ఈ రెండే కాదు, లవ్ ఉంటే సరిపోద్ది అంటే కాదు, పద్ధతులు కలిసిన తర్వాతే పెళ్లిళ్ళు చేసుకోండి, లేకపోతే దిస్ విల్ డిఫాల్ట్లీ బ్రేక్. టు కంక్లూడ్ రాధా, లీగల్ గా కన్సెంట్ చాలా ఇంపార్టెంట్, ఇష్టం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇష్టంతో వచ్చేదే కన్సెంట్. కన్సెంట్ అంటే మనస్ఫూర్తిగా జీవితాంతం ఏం జరిగినా ఏం జరగకపోయినా నాకు నచ్చినట్టున్నా ఉండకపోయినా భరిస్తూ క్షమిస్తూ సహిస్తూ నేను కాపురం చేస్తాననేది కన్సెంట్. ఇప్పుడు చూసిన ఈ బంగారాలు లేకపోతే బిల్డింగ్స్ లేకపోతే జాబ్ చూసి పెళ్లి చేసుకొని 10 సంవత్సరాలు కాలు ఇరిగి జాబ్ పోతే డివోర్స్లు ఇస్తున్నారు. చెప్పాలంటే ఐఎమ్ సో సారీ. సో పెళ్ళి అంటే అది కాదని తెలుసుకొని లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ లోకి వెళ్లే ముందు కన్సెంట్, ఇష్టము, జీవితాంతం వీడి దగ్గర నుంచి కంపు కొట్టినా, కుష్టి వ్యాధి వచ్చినా, కాలు ఇరిగిపోయినా, కుళ్ళిపోయినా లైఫ్ నేను వీడితోనే ఉంటానని అమ్మాయి అబ్బాయి ఇద్దరు అనుకొని
భార్యాభర్తలుగా వీళ్ళిద్దరూ ఏం జరిగినా మేము కూడా సహిస్తూ క్షమిస్తూ అమ్మాయికి ఇలా అయింది అని చెప్పి అత్తమామ చూపనాది మాటలు సూటుపోటు మాటలు కాకుండా, లేదా అబ్బాయికి ఇలా అయింది అని చెప్పి వీళ్ళు డివోర్స్ ఇచ్చే ఇంకొకరిని కాకుండా ఇది జరుగుతుంది. సో ఇలా చేయకుండా ఉంటే మ్యారేజెస్ బ్రేక్ అవ్వకుండా ఉంటాయి, క్రైమ్స్ జరగకుండా ఉంటాయి, కేసులు అవ్వకుండా ఉంటాయి. ఏది జరిగినా అరే నేను ఇంత ప్రేమిస్తున్నా నా పెళ్ళం కావాలనే నీకున్న 10 కోట్లు పోయినాయి నువ్వు నాకు వద్దు అని అమ్మాయితో అనిపించి తల్లిదండ్రులు ఇంకో పెళ్లి చేసిన సందర్భాలు రాకుండా ఉంటాయి. రైట్, సూపర్. నిజంగా లవ్, క్రైమ్ అండ్ ఇలా ఎవరన్నా జరిగితే కనుక సీరియస్ గా ఇండియాలో వేరే వాళ్ళ గురించి అయితే నాకు తెలియదు. నేనైతే చాలా చక్కబెట్టిన సందర్భాలు ఉన్నాయి కౌన్సిలింగ్ లో. సో ఎవరికైనా కావాలి అంటే ఖచ్చితంగా ఉషను కాంటాక్ట్ అయితే మంచి కౌన్సిలింగ్ ఇస్తారండి. థ్యాంక్ యూ షా. థ్యాంక్ యూ.